హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హౌస్ వెరైటీస్. ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక పాత్ర పెట్టుకొని పాత్ర వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, పుదీనా, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలండి. పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగినటువంటి చికెన్ పీసుల్ని వేసుకొని కలుపుకోవాలి. మా వీడియోస్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఉడికిన తర్వాత మనం కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. చికెన్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కారం, ఉప్పు వేసిన తర్వాత ఆయిల్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఆయిల్లో ఇలా ఉడికింది కదా, ఇప్పుడు మనం గ్రేవీ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఫ్లేమ్ను ఆయిల్లో పెట్టుకొని ఇప్పుడు ఉడికించుకోవాలండి. కర్రీ రెడీ అయిందండి. చికెన్ పీసులు ఉడికినవి. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకొని అలాగే కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీయాలండి. అంతే, చికెన్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్.